ముందుగా పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. జోహార్ తెలంగాణ అమర వీరులకు. నా పేరు నందగిరి సతీష్, జనసేన పార్టీ తెలంగాణ కార్యకర్తని. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వారికి ఈరోజు నేను సూటిగా అడిగే ప్రశ్నలు ఏంటంటే, మన తెలంగాణ వ్యక్తి కానీ అభిషేక్ మను సింఘ్వి అనే ఒక వ్యక్తికి ఈరోజు రాజ్యసభ సీట్ ఇచ్చారు. మీరు ఆయనకు ఏ రకంగా మీరు ఇవ్వాల్సి వచ్చింది? మన తెలంగాణ ప్రాంతంలో అంత మంచి వ్యక్తులు లేరా? మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరు గుర్తుకు రాలేదా? అక్కడ ప్రాంతీయవాదం ఏమి మీకు మర్చిపోయిరా అని అడుగుతున్నాను. అదేవిధంగా ప్రాంతీయవాదాన్ని అనలేదు. ఒకటి కళ్యాణ్ గారు ప్రాంతీయ విద్వేషం ఉగ్రవాదం కన్నా ప్రమాదం అని చెప్పేసి ఆయన అన్నాడు. ఎందుకంటే భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఉండాల్సిన పరిస్థితి. ఇంకోటి, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలనే మీ తాపత్రయం ఏదైతే ఉందో, ఆయన మన తెలంగాణ వ్యక్తి కాదు. ఆయన ఎందుకు చేస్తున్నారు? మన తెలంగాణలో ఇదే పొన్నం ప్రభాకర్ను, ఇదే కోమటిరెడ్డిను ప్రధానమంత్రి ఎందుకు చేయలేకపోతున్నారు? మీరు ముందు 1200 మంది చనిపోవడానికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కాంగ్రెస్ పార్టీ అప్పుడున్న ముగ్గురు ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కారణం. అదేవిధంగా ఆ అమరవీరులు చనిపోవడానికి కారణమైన ఈ సోనియా గాంధీ కావచ్చు, ఈ రాహుల్ గాంధీ కావచ్చు, మా తెలంగాణ రాష్ట్రానికి నెక్స్ట్ ఎప్పుడు వచ్చినా సరే జనసేన పార్టీ ఖచ్చితంగా అడ్డుకొని తీరుతుందని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ ఆంధ్ర వాళ్ళకు కాంట్రాక్ట్లు ఇవ్వము అంటున్నాడు. ఆంధ్ర వాళ్ళతో మీరు కలుపుకున్న సంబంధాలను ఏం చేస్తారు? మీరు తీసుకున్న అల్లుని కావచ్చు, కోడల్ని కావచ్చు, వాటి పరిస్థితి ఏంటి? ఈ రాష్ట్ర ప్రభుత్వంలో చాలా మంది నాయకులు తీసుకున్న సంబంధాల పరిస్థితి ఏందని అడుగుతున్నా. గత ప్రభుత్వంలో కాళేశ్వరం ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రారంభోత్సవానికి సమైక్యాంధ్రకి మద్దతుగా జగన్ ప్లకార్డ్ పార్లమెంట్ లో చూపించినప్పుడు ఆయనను కాళేశ్వరానికి తీసుకురావాల్సిన అవసరం ఏముంది అని అడుగుతాను ఈరోజు. అదే విధంగా గత ప్రభుత్వంలో ఉన్న ఈ గులాబీలు రోజా ఇంటికి పోయి చేపల పులుసు తిన్నప్పుడు మీకు ఈ ప్రాంతీయవాదం గుర్తుకు రాలేదా అని అడుగుతాను. పొన్నం ప్రభాకర్ బిడ్డ, నువ్వు విధవాన్నంత ఈజీగా మేము నిన్ను అనలేము. మాకొక నియత ఉన్నది. నీకు ఒకటే అడుగుతున్నా, పాత కరీంనగర్ జిల్లాలో ఇప్పుడున్న సిద్దిపేట జిల్లాలో ఒక భూమిని నువ్వు స్కామ్ చేస్తున్నావు. 5 అన్నదమ్ములు ఉంటే అందులో 2 చచ్చిపోయారు. ఆ ముగ్గురి దొంగ డాక్యుమెంట్లు సృష్టించి మీ కుటుంబానికి సంబంధించిన ఒక వ్యక్తి దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఇది అవునా కాదా అని నేను అడుగుతా ఉన్నాను. రవాణా శాఖ మంత్రి అయిన తర్వాత నీ లారీలు ఎన్ని పెరిగినాయి? ఒకప్పుడు నువ్వు హోటల్ పని చేసుకున్నప్పుడు నీ ఆస్తులు ఎంత? ఈ రోజు నీ రవాణా శాఖ మంత్రి అయిన తర్వాత నీ ఆస్తులు ఎంత? ఇసుక అమ్ముకుంటున్నావు, బొగ్గులున్న బూడిద అమ్ముకుంటున్నావు. బిడ్డ గుర్తుపెట్టుకో, తెలంగాణ వాదాన్ని కానీ ఉద్యమకారులను కానీ అడ్డం పెట్టుకొని మా నాయకుని మీద విషం చిమ్మే ప్రయత్నం చేస్తే మాత్రం అదే బూడిదలో కలిసిపోతావు. ఖబర్దారాన్ని హెచ్చరిస్తా ఉన్నా. ఇకపోతే అనిరుద్ రెడ్డి గతంలో మాట్లాడుతూ ఆంధ్రలో ఉన్నారు, రాయలసీమలో ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు, నా బంధువులు, నా కుటుంబ సభ్యులు, నా తాతది విగ్రహం ఉంది అన్నాడు. మరి ఈ రోజు మళ్ళా తెలంగాణ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? సమైక్యంగా ఉండాలనే ఆలోచన నీకు ఉండే కదా. నీకు ఆ నీలి రంగు ఇంకా పోలే. గతంలో నువ్వు వైసీపీలో పనిచేసినావు. ఇంకా అదే పేటీఎం కుక్క బతుకులానే ఉంది నీ పరిస్థితి. ఫైనల్ గా మేము చెప్పదలుచుకున్నది ఒకటే, తెలంగాణలో జనసేన పార్టీ ఖచ్చితంగా రాజకీయాలు, సులువైన రాజకీయాలు, ప్రజలకు అర్థమయ్యే రాజకీయాలు చేయబోతా ఉంది. దాన్ని ఎవ్వరు అడ్డుకున్నా ఆగే ప్రసక్తి లేదు. మీటింగ్ ఆపినంత మాత్రాన మీ మీద వెనక్కిపోతాం అనే ప్రసక్తి అయితే లేదు. ఒక విధంగా చెప్పాలంటే జనసేన పార్టీ చాలా సున్నితంగా ముందుకెళ్లాలనే ఆలోచనతోని జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మేము ఒక సభ పెట్టుకున్నాం. తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ, జనసేన సాధక సమ్మేళనం అని. దాన్ని మీరు అడ్డుకొని రాజకీయంగా మాకు ఒక కొత్త ఒరవడిని మీరు సృష్టించి వదిలేసిర్రు. ఇక మీద కాసుకోండి. ఏ అన్యాయం జరిగినా ప్రజల పక్షాన నిలబడతాం, ప్రతి సమస్య మీద పోరాడతాం. అడుగడుగునా మీ కాంగ్రెస్ పార్టీకి తగిన విధంగా గుణపాఠం చెప్పి తీరుతామని తెలియజేసుకుంటూ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమర వీరులకు, జై జనసేన. గత వారం 10 రోజులుగా పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి, జనసేన పార్టీని కానివ్వండి ఎలా అయితే దూషిస్తున్నారో ఇదంతా మనం చూస్తూనే ఉన్నాం. ఈ పరిస్థితుల్లో ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, మొన్న కవితక్క గారు టిఆర్ఎస్ 2.0 అని చెప్పి మొదలు పెట్టారు. టిఆర్ఎస్ 1.0లో ఏం జరిగింది? టిఆర్ఎస్ ఏ నినాదంతో ఉపయోగించుకొని అసలు గద్దెనెక్కింది? ఈ 10 సంవత్సరాలు ఆవిడేం చేశారు అంటే, రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టి కుటుంబ ప్రయోజనాలు చూసుకుంటూ ఎప్పుడైతే వాళ్ళు గద్దె దిగాల్సి వచ్చిందో అప్పుడు మీకు టిఆర్ఎస్
తెలంగాణ, టిఆర్ఎస్ 2.0 ఇవన్నీ గుర్తుకొచ్చాయా కవితక్క గారు మీకు? మీరు ఏ ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారిని అడుగు పెట్టకూడదు తెలంగాణ రాష్ట్రంలో అంటున్నారు? అంటే మీరు చేసినవన్నీ ఇప్పుడు ఎక్కడ బయటికి లాగుతారు అనే భయమా? మీరు టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మారినప్పుడు మీరు ఎందుకు ఏది మాట్లాడలేదు? బీఆర్ఎస్ నుంచి మళ్ళీ టిఆర్ఎస్ 2.0 అని చెప్పుకోవడానికి సిగ్గుగా కూడా లేదా? టిఆర్ఎస్ చేసినవన్నీ మళ్ళీ మీరు వెనకాల బ్యాగేజ్ లో మోసుకొని రావడానికి సిగ్గు అనిపించట్లేదా మీకు? మీరు మాత్రం ఉద్యోగాలు చేసుకోవడానికి పక్క రాష్ట్రాలు కాదు, దేశాలు దాటెళ్ళచ్చు, మీరు అక్కడ బతకచ్చు, మీ పిల్లలు అక్కడ చదవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం తెలంగాణలో అడుగు పెట్టకూడదు. ఇదేం న్యాయం అండి? రాజ్యాంగం అందరికి ఒకటేలా ఉండదా? ఒక్కొక్కరికి ఒక్కొక్క రాజ్యాంగం రాసి పెట్టారా? మీరు రాజ్యాంగానికి ఇచ్చే గౌరవం ఇదేనా? దేశ సమగ్రతను కాపాడుతూ ప్రాంతీయవాదానికి ఒక లైన్ ఉంటది, అది దాటి మాట్లాడకూడదు. ప్రాంతీయవాదాన్ని, జాతీయ సమగ్రత డిస్టర్బ్ చేయకూడదు అనే మాట పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఆయనకి ఆంధ్రవాదిగా ముద్ర వేసేస్తారు. ఏం రాజకీయం చేస్తున్నారు మీరు? మీరు ఏదన్నా చెప్పేటప్పుడు మీకు పక్క దేశం నుంచి వచ్చి ఇక్కడ పక్క దేశం వాళ్ళు ఒక పార్టీకి అధినేతగా ఉంటూ ఆ పార్టీని మీరు ఇక్కడ తెలంగాణలో గెలిపించడానికి మీకేమీ అభ్యంతరం లేదు. కానీ తెలంగాణ గడ్డ మీద పెట్టిన జనసేన పార్టీ ఇక్కడ ఎంతో కొంత ముందుకెళ్తోంది అని ఎక్కడ చిన్న అనుమానం వచ్చినా కూడా మీరు భరించలేరు. అయితే మీరు ఉండాలి లేదా వాళ్ళు ఉండాలి, ఏదైనా మేమే ఉండాలి, కొత్త వాళ్ళు రాకూడదు అనే పోకడ మాకు బాగా కనిపిస్తుంది. దీన్ని ఎలా అయినా మేము అడ్డుకుంటాము. జనసేన రాకూడదు, పవన్ కళ్యాణ్ రాకూడదు అని చెప్పి మాట్లాడుతున్నారు. అదే దేశంలోకి దొంగతనంగా చాలా మంది వస్తున్నారు. దీన్ని ఖండించండి, దీనికోసం న్యాయ పోరాటం చేయండి. మేమందరం కూడా మీకే మద్దతు పలుకుతాం. అలాగే ఎవరైతే ఎన్ని కుటుంబాలు అయితే రాష్ట్రం కోసం బలిదానం చేశాయో వాళ్ళ కుటుంబాల గురించి పోరాడండి. మీ ప్రభుత్వం ఉన్న గత 10 సంవత్సరాల్లో ఎంతమంది కుటుంబాలను ఆదుకున్నారు? ఎంతమంది కుటుంబాల దగ్గరికి మీరు వెళ్ళారు? ఎంతమంది కుటుంబాలలో మీరు నిధులు ఇచ్చారు, నియామకాలు ఇచ్చారు? మీ 5గురు అంటే మీ కుటుంబ సభ్యుల్లో మీరు పంచుకున్నారే కానీ వచ్చిన ఉద్యోగ అవకాశాలు మిగతా బయట యువత ఏం చేస్తున్నారు? యువతకి చేయూతనిస్తానని చెప్పారు, దాన్ని ఏం చేశారు? ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కూడా వీటిపైన ఎక్కువ దృష్టి సారిస్తుంది. ఇవన్నిటిని ప్రశ్నించండి. వీటన్నిటి గురించి జనసేన మాట్లాడుతుంది. రేపటి రోజు జనసేన తెలంగాణలో నిన్నటి నుంచి తన పాగా వేయడం మొదలుపెట్టింది. రానున్న రోజుల్లో ఇంకా బలపడి ప్రజల గొంతుకై నిలిచి ఏదైతే రాష్ట్ర విభజన సమయంలో ఏ కోరికల కోసం అయితే అది అంతమంది బలిదానం చేశారో వాటన్నిటికీ న్యాయం జరిగేలాగా జనసేన నిలబడుతుంది. పవన్ కళ్యాణ్ గారు నిలబడతారు. జై జనసేన, జై తెలంగాణ, జై హింద్. ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకు అందరికీ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టడం గల కారణం ఏంటంటే, నిన్న మా అధ్యక్షుల వారు మీడియా సమావేశం తర్వాత కొంతమంది వచ్చి మీడియా ముందట చాలా మాట్లాడారు. వాళ్ళకు చిన్న విషయం చెప్పడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏంటంటే, నిన్న అనురుద్దీన్ మాట్లాడుతూ ఏమంటుండంటే, జన్వాడలో మా భూములు నైజాం టైంలో పోయినాయి, గండిపేట కట్టేటప్పుడు అని చెప్పిండు. నైజాం టైంలో ఉన్నప్పుడు నైజామోడు మిమ్మల్ని ఆడించినప్పుడు అప్పుడు ఏడిపోయింది, పోరాటం చేత కాలేదు. అలాగే 12 మంది విద్యార్థులు చచ్చిపోవడానికి కారణం ఈ కాంగ్రెస్ పార్టీ. ఇది తెలియదా మీకు? అలాగే పొన్నం ప్రభాకర్ గారు, ముఖ్యంగా మీకే తెలియజేస్తున్నా, మీరు నోటికి వచ్చింది ఏది మాట్లాడితే అది మాట్లాడితే మర్యాద ఉండదు. ఏదైనా మర్యాద ఇచ్చుకోవడం పుచ్చుకోవడం తెలిస్తే మంచిగా ఉంటుంది. అలాగే మీ మీద వచ్చిన ఎలిగేషన్ 500 కోట్ల స్కామ్, భూమి స్కామ్ ఉంది. మా నాయకుడు లెక్క ఒకవేళ స్కామ్ నిరూపిస్తే మా అధ్యక్షులు వారు రాసిచ్చేస్తాను. ఆ దమ్ము ధైర్యం నీకుందా? అలా ఉంటే నువ్వు మాట్లాడు, ఆ ఛాలెంజ్ స్వీకరించు. ఆ ఛాలెంజ్కి మా అధ్యక్షులు వారు రెడీ. తెలంగాణలో జనసేన పార్టీ బరాబర్ పోటీ చేస్తుంది. ఎవడన్నా దమ్మున్నోడో చాపుకోవచ్చు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు కావ్య ముదిరాజ్. నేను తెలంగాణ జనసేన రాష్ట్ర నాయకురాలిని. ఏదైతే నిన్న మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టారు, ఆ పెట్టిన కొంచెంసేపటికే వీళ్ళు మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. మన తెలంగాణలో ఉన్న నాయకులు అంటే వాళ్ళకి ఎందుకు అంత భయం వేస్తుంది? మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక సభ పెడతాను అని అనగానే ఎక్కడ లేని వాళ్ళందరూ వచ్చేసి మాట్లాడుతున్నారు.
వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. మొన్ననే మేము ఆల్రెడీ చెప్పినాం, వాళ్ళకి కౌంటర్లు కూడా ఇచ్చినాం, వాళ్ళు మాట్లాడిన అడిగితే మళ్ళీ నిన్న మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పెట్టిన ప్రెస్ మీట్ ని చూసి భయపడి మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి మీ అయ్యా జాగిరా ఆ జాగిరా అంటారు. ప్రభాకర్ గారు, మీరు ఒక్కసారి ఒక విషయం తెలుసుకోవాలా, ఇది తెలంగాణ ప్రజల జాగిరి. ఈ పవన్ కళ్యాణ్ గారు అన్నది ఏంటో మీరు ఒక్కసారి కూడా తెలుసుకోలేకపోతారు. వాళ్ళు మాట్లాడింది ఏందని అర్థం చేసుకుంటలేరు మీరు. అసలు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది జాగిరి అని అంటే మీరు మళ్ళీ క్వశ్చన్ చేస్తారు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జాగిరా అనేసి. అసలు మీ జాగిరా చెప్పండి, మీ జాగిరా అని చెప్పారు కరెక్టే, కానీ అక్కడ అడిగింది ఏంది? ప్రజల గురించి అడుగుతున్నారు. ప్రజలు అసలు ఎక్కడ కూడా అనలేదు మా అధ్యక్షుల వారిని మీ అయ్యా జాగిరా. మీకు క్వశ్చన్ చేసినప్పుడు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మీకు ఆన్సర్ చేసిరు, అది అర్థం చేసుకోండి. అది కాకుండా ప్రజల సమస్యలన్నీ పక్కన పెట్టేసేసి కేవలం ఈ వారం రోజుల నుంచి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వెనకాలనే పడ్డారు మీరు. అది కాకుండా మీరు ప్రజల గురించి ఎక్కడ మీరు ఇచ్చిన స్కీమ్స్ ఎక్కడ పోయినాయి? మహాలక్ష్మి పథకం ఎక్కడ పోయింది? ఉచిత కరెంట్ ఎక్కడ పోయింది? ఇవన్నీ చేయండి ఫస్ట్. ఎందుకు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి మీద పడుతున్నారు ఊరికే? ఇంకోసారి చెప్తున్నాం, దీంతో ఇక్కడితో ఇది ఆపితే చాలా బాగుంటుందని మేము హెచ్చరిస్తున్నాం మిమ్మల్ని. అలాగే అనిరుద్ధ్ రెడ్డి మాట్లాడతాడు, అసలు ఆయన గురించి మాట్లాడమే వేస్ట్. ఆయన ఎవరో కూడా తెలుస్తలేదు మాకైతే. ఎందుకంటే ఏదో మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని అనాలా, ఫేమస్ అయిపోవాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు, కానీ ఇంకా ఆయన గురించి వేస్ట్. ఇంకా కవితకు వచ్చింది, అమ్మ నువ్వు 12 ఏళ్ళు 10 సంవత్సరాలు మీ అయ్య వాళ్ళు మీరు అందరూ పరిపాలించారు. టీఆర్ఎస్ అన్నారు, మళ్ళీ బీఆర్ఎస్ అయ్యింది. తర్వాత ఇప్పుడు వచ్చి నువ్వు ఇంకొక పార్టీ పెట్టినావు. మీలో మీ కుటుంబంలో ఏం గొడవలు జరిగినాయో, కొట్లాటలు జరిగినాయో తెలియదు, కానీ మీరు బయటకు వచ్చి ఒక పార్టీ పెట్టిరు. పార్టీ పెట్టినప్పుడు నువ్వు ప్రజల సమస్యల గురించి మాట్లాడు. మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు కూడా? అంటే నేను అసలు ఎవరు గుర్తిస్తలేరని చెప్పి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని అంటావా నువ్వు? ఏం చేసినావు నువ్వు? అసలు తెలంగాణ ఆడబిడ్డల పరువు తీసినావు నువ్వు. ఇద్దరు తీసేసి సారా వ్యాపారం చేసినావు, సారా స్కామ్ లో ఇరుక్కున్నావు నువ్వు. అది తెలియదా నీకు? మూతి పళ్ళు రాలగొడతా అంటావా? నువ్వు వెళ్ళు ప్రజల్లోకి, ఎవరు మూతి పళ్ళు ఎవరు రాలగొడతారో తెలుస్తుంది. ఇంకొకసారి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని మాత్రం మేము ఊరుకోం కవితక్క. నీకు ఇదే ఈ ప్రెస్ ద్వారా మేము కూడా చెప్తున్నాము, నీకు జాగ్రత్తగా నోరు ఒకసారి అనేటప్పుడు ఒకసారి ఆలోచించుకో. అలాగే ప్రజల సమస్యల గురించి పోరాడండి, మేము కూడా వెనకాల ఉంటాం. నిన్న మా అధ్యక్షుడు వారు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మీరు ప్రజల గురించి ఆలోచించండి, మేము కూడా మీ వెనకాల నడుస్తాం. నిన్న జరిగినటువంటి పవన్ కళ్యాణ్ గారి ప్రెస్ మీట్ తర్వాత పొన్నం ప్రభాకర్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఇది తెలంగాణ అయ్యా జాగిరి అని చెప్పేసి చెప్పారు. పొన్నం ప్రభాకర్ గారికి మేము ఒకటే చెప్తున్నాం, నీ అయ్యా జాగిరే కాదు, ఇది నా అయ్యా జాగిరి, నా జాగిరి కూడా గుర్తుపెట్టుకో పొన్నం ప్రభాకర్. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా సభలు నిర్వహించుకునే హక్కు కలిగి ఉన్నప్పుడు ఎందుకు మరి జనసేన పార్టీని చూసి మీరు భయపడుతున్నారు? 2000 మందితో మేము ఇక్కడ సభ నిర్వహించుకుంటుంటే ఎక్కడ లేని భయాలు మీకు ఎందుకు వస్తుంది? అనుమతి ఎందుకు తిరస్కరిస్తున్నారు? ఏదన్నంటే దీనివల్ల తెలంగాణ హక్కులు దెబ్బతింటున్నాయని చెప్పేసి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు ఏదైతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అంటున్నారో, గతంలో మీరు ఇచ్చినటువంటి భయంస ఈ రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెప్తారు. మత కల్లోలకి అక్కడ ఎంత విచ్చలవిడితనం ఉంటుందో మీకు తెలుసు. కానీ అటువంటి ప్రాంతంలో మీరు ఎంఐఎంకి మీటింగ్ పెట్టుకోవడానికి పర్మిషన్ అనుమతిస్తారు. కానీ జనసేన పార్టీ యొక్క మా లక్ష్యాలని ఈ తెలంగాణ పార్టీలో రాబోయే రోజుల్లో మేము ఏ విధంగా ముందుకెళ్లాలనేది ఆవిర్భావ దినోత్సవంగా మా యొక్క పార్టీ నిర్ణయించుకోవడానికి మాత్రం హక్కు లేదని మాట్లాడుతూ ఉన్నారు. ముందు మీరు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే మీరు కేరళకి ఇన్ఛార్జిగా వెళ్ళొచ్చు, రాజస్థాన్కి ఇన్ఛార్జిగా వెళ్ళొచ్చు కాంగ్రెస్ పార్టీ తరఫున. మీ పార్టీలో ఉన్నటువంటి చాలా మంది వ్యక్తులు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న వ్యక్తులు ఇక్కడికి వచ్చి ఈ రాష్ట్రంలో ఇన్ఛార్జీలుగా కొనసాగవచ్చు, ఇక్కడే కంటిన్యూగా సంవత్సరాల పాటు ఉండొచ్చు. కానీ మా నాయకుడు వస్తే ఎందుకు భయపడుతున్నారు అంటే, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు, తెలంగాణ ప్రజలు ఇక్కడ జనసేన పార్టీ అనివార్యం అని చెప్పేసి కోరుకుంటున్నారు. మీరే ఒప్పుకుంటున్నారు. ఒక జనసేన పార్టీకే మీరు అనుమతి ఇవ్వకపోతే మీ యొక్క పరిపాలనలో లోపం ఉందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు, ఏదైతే ఈ రోజున పెప్పర్ స్ప్రే పార్లమెంట్ లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మీ కళ్ళలో పెప్పర్ స్ప్రే కొట్టినట్టు లగడపాటి రాజగోపాల్ లాంటి వాళ్ళు ఈడకొచ్చి మీరు వాళ్ళ వ్యాపారాలు చేసుకోవచ్చు. ఆ వ్యాపారాలు చేసుకున్న దాంట్లో మీకు కమిషన్లు ఇవ్వచ్చు. కానీ మా నాయకుడు తెలంగాణ రాష్ట్రంలో
యువతకి తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ నుండి అదేవిధంగా యావత్ తెలంగాణ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఉద్యమకారుడికి అవమానం జరుగుతూ ఉన్నది. రాజకీయాల్లో అవకాశాలు లేవు. ఎంతవరకు మిగతా పార్టీలు జెండా కూలీలుగా చూస్తుంటే ఒక ఉన్నతమైన స్థానాన్ని కల్పించి ఈ రోజున ప్రజాస్వామ్యబద్ధంగా అసెంబ్లీకి పార్లమెంట్కి పంపాలని పవన్ కళ్యాణ్ గారు వీటికి వస్తుంటే మా యొక్క హక్కులని మా రాజకీయ అభివృద్ధిని మీరు అడ్డుకుంటున్నారు. ఖబర్దార్ పొన్న ప్రభాకర్, ఎట్టి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని విడిచిపెట్టాం. ముందు మీ మీద వచ్చినటువంటి అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో ఎన్టీపీసీలో బూడిద అమ్ముకుంటున్నారని చెప్పేసి మీ మీద అలిగేషన్లు వచ్చినాయి. అదేవిధంగా సిద్దిపేటలో 150 ఎకరాల భూమిని కబ్జా చేశారని అలిగేషన్లు వచ్చాయి. కాబట్టి ముందు ఆ అలిగేషన్ని మేము చేయలేదని నిరూపించుకునే పనిలో ఉండండి. బాజాప్తా తెలంగాణ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారు వస్తారు, ఇక్కడ పార్టీ అభివృద్ధి చేస్తారని చెప్పేసి మేము ఈ సమక్షంగా తెలియజేస్తా ఉన్నాం.